తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు వ్యూహాత్మక భాగస్వాములు చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. న్యూజెర్సీలోని ఎన్ఆర్ఐ సెల్ టీపీసీసీ ఆధ్వర్యంలో షెరటాన్ హోటల్ నుంచి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు జరిగిన భారీ కార్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశానికి హాజరై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ది చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్దికి ప్రవాసులు తోడ్పడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటు పలు అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆనంద్ మహీంద్రాతో ఈ అంశంపై చర్చించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఎన్ఆర్ఐల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని తెలిపారు. మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈ రోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించాం. మీరందరూ నాకు తెలిసి చాలా మంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది. మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించేందుకు మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసిన శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం.